ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ తొలిసారిగా సోషల్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ కప్లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ఫైనల్లో ఓటమి చెందడం అందరినీ కలిచివేసిందని, ఈ నేపథ్యంలో ఫైనల్లో ఓటమి తర్వాత మళ్ళీ ఎలా స్టేడియంలోకి అడుగుపెట్టాలో తెలియడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోలో తన బాధను వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో క్రికెట్ అభిమానులను టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్లకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై 3 టెస్టులు సిరీస్ కోసం రోహిత్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ తొలిసారిగా సోషల్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచ కప్లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ఫైనల్లో ఓటమి చెందడం అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఓటమి తర్వాత మళ్ళీ ఎలా స్టేడియంలోకి అడుగుపెట్టాలో తెలియడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు. ఈ బాధ నుంచి బయటపడేందుకు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సహాయపడ్డారని రోహిత్ వివరించాడు. మరోవైపు టీమిండియా అభిమానులను చూస్తే తనకు చాలా బాధ కలిగిందని రోహిత్ అన్నాడు. ఆటలో గెలుపు ఓటములు సహజమని, గెలుపు వచ్చినా ఓటమి ఎదురైనా జీవితంలో ముందుకు సాగాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమిని మర్చిపోయేందుకు తాను ఎక్కడికైనా వెళ్లాలనుకున్నానని, కానీ చాలా కష్టంగా అనిపించిందని చెప్పాడు. ప్రపంచ కప్ గెలిచేందుకు తాము ఎంతో కష్టపడ్డామని, కొన్ని నెలలుగా ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగామని, కానీ అది సాధించలేకపోయినందుకు బాధగా ఉందన్నాడు. తాము ప్రపంచ కప్లో వరుసగా 10 మ్యాచ్లు గెలిచామని, కానీ ఆ మ్యాచ్లలో తప్పులు ఉన్నాయని ఎవరన్నా తనను అడిగితే తాము చేయాల్సిందంతా చేశామని చెప్తామన్నాడు. ప్రతి గేమ్లో పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాల్సింది ఉంటుందన్నాడు. ఆటలో గెలిచినా ఓడినా ఎవరూ పరిపూర్ణులు కాలేరన్నాడు. జట్టుగా తమ ప్రదర్శనపై తాను చాలా గర్విస్తున్నానని, ఫైనల్లో గెలిస్తే తమ ప్రదర్శనపై మరింత సంతృప్తిగా ఉండేదని రోహిత్ తెలిపాడు. ప్రపంచ కప్ గెలిచి ఉంటే తాము ఎక్కడికెళ్లినా ఆకాశానికి ఎత్తేసేవాళ్లని, దురదృష్టవశాత్తు అది జరగలేదన్నాడు. ప్రపంచ కప్లో అభిమానుల నుంచి తమకు ఎంతో మద్దతు లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు. I had no idea how to come back from this. The first few days, I don't know what to do. My family, my friends kept me going, kept things pretty light around me, which was quite helpful. It wasn't easy to digest. But yeah, life moves on. You have to move on in life. But honestly, it was tough. It was not so easy to just move on. I've always grown up watching 50-over World Cup, and to me that was, the ultimate prize, the 50-over World Cup. So we've worked all these years, for that World Cup, and it is disappointing, right? If you don't get through it and you don't get what you want, what you've been looking for all this while. What you were dreaming of, you get disappointed and you get frustrated as well at times. I thought we did everything we could from our side. If someone asked me what went wrong, because we won 10 games, and in that 10 games, yes, we made mistakes, but that mistakes happens in every game that you play. You cannot have a perfect game. You can have a near perfect game, but you cannot have a perfect game. If I look on the other side of it, I am really proud of the team as well, because how we played was simply outstanding, because you don't get to perform like that every World Cup, and I'm pretty sure at least, how we played at least up until that finals, it would have given people a lot of joy, a lot of pride watching the team play. After that finals, it was very hard to get back and start moving. Which is why I decided that I need to go somewhere and just get my mind out of this. But then wherever I was, I realized that people were coming up to me and they were appreciating everyone's effort, how well we played. I mean, I feel for all of them, right? Because they all, along with us, they were dreaming of lifting that World Cup along with us. Everywhere we went, during this entire World Cup campaign, there was so much support from everyone, who came to the stadium firstly, and then people who were watching it from home as well. I want to appreciate what people have done for us in that 1.5 months. But again, if I think more and more on that, I just feel quite disappointed that we were not able to go through all the way. For me to see, people coming up to me and
telling me that they were very proud of the team, made me feel really good to a certain extent. And along with them, I was healing as well, because I felt, okay, this is the kind of things that you want to hear. When you meet people, when they understand what the player must be going through, and when they know these kind of things, and not to bring out that frustration, that anger, it means a lot, for us. For me, definitely it meant a lot, because there was no anger. It was just pure love from the people that I met. And it was wonderful to see that. So, it gives you motivation to get back and start working again and look for another ultimate prize.